కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి రైతులను కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, నాయకులు పి శివాజీ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014, 2019 అనేక రకాలుగా రైతాంగం 2021 నుంచి 2023 వరకు 13 నెలలు ఢిల్లీలో 540 రైతు సంఘాలు పోరాటం చేస్తే నరేంద్ర మోడీ 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మరి రైతులకు క్షమాపణ చెప్పి ఈ నల్ల చట్టాలను వెలికి తీసుకుంటారని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఒప్పందం అయ్యి వాటిని మళ్ళీ దొడ్డిదారిన మార్చి దొడ్డిదారిన రైతాంగాలకు ఉరితాడులాగా చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడాలని, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరని చట్టబద్ధత చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణల చట్టాన్ని రైతులకి మెడకి ఊరితాడు లాంటి ఈ నూతన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని 2021లో ఢిల్లీలో వీరోచితమైనటువంటి రైతాంగ పోరాటాన్ని నడిపిన నేపథ్యంలో ఆ రోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఈ రైతు ఉద్యమ ప్రభావం పడుద్దనే భయంతో ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైతాంగ ఉద్యమాన్ని ఏదో విధంగా ఆపాలనే ఉద్దేశంతో రైతుల దగ్గరికి వచ్చి మీ డిమాండ్లన్నీ కూడా నేను ఆమోదిస్తున్నాను, కార్యాలయం చుట్టుకుంట దగ్గర ఈ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 10వ తేదీన రైతులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. రైతు ఇవాళ మిర్చి పంట రైతు ఎకరాకు 2,50,000 పైగా పెట్టుబడి అవుతూ దానిలో సగం కూడా రాక ఇవాళ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. ఈ వారంలోనే కనీసం మన గుంటూరు జిల్లాలో 4 చనిపోవడం జరిగింది. మొత్తానికి ఈ రైతు ఆత్మహత్యలు బాగా ఎక్కువైపోయినాయి. ఈ రైతుల ధైర్యం నింపడానికి, ఈ కార్పొరేట్ శక్తులకి ఈ వ్యవసాయాన్ని అప్పగించడానికి వ్యతిరేకంగాను, తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలని అమలుపరచాలని దేశవ్యాప్తంగా రేపు అన్ని రాష్ట్ర కమిషనర్స్ ఆఫీస్ ముందు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన అంటే దాదాపు దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు రేపు ధర్నా ప్రోగ్రాంకు పిలిపించారు.